హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం రెండు అద్భుతమైన డిషెస్ చేస్తున్నాం. ఒకటి బరుచ్ అకురి, ఇంకోటి సల్లి ముర్గ్. ఆహా, పేరు ఇంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకండి, కానీ అది చేసే ముందు భలా దీనికి ఎలాలో షిఫ్ట్ అవుతాం. యా భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనము మాట్లాడుకోబోయేది సల్లి పొటాటోస్ గురించి. సల్లి పొటాటోస్ అంటే పార్సిదండి. అండ్ దీనికి సింపుల్ టెక్నిక్ అండి. మనకు కావాల్సింది ఒక బంగాళదుంప అండ్ ఒక స్లైడర్ తీసుకొని చూసారు కదా, ఇలా సన్నగా స్లైస్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ స్లైస్ చేసుకునేవి ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. ఇలా అరేంజ్ చేసుకోండి. ఇలా ఒక్కసారి అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఇది ఇట్లా పెట్టి ఇలా క్యాస్కెట్ చేసుకోండి. అంటే ఒక విధంగా ఒక మెట్లు లెక్క అన్నమాట. ఇలా స్లైడ్ చేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకుందాం. అలాగే దాంట్లో మనకు వాటర్ పోసుకోండి. వాటర్తో పాటు మనకు కొంచెం ఉప్పు కావాలి. ఇది కొంచెం కలుపుకోండి, నీట్గా మిక్స్ అయ్యేలా. తర్వాత జూలీ పిక్చర్ గుర్తుంది కదా, అలాగే సన్నగా. ఓకే, ఇది చూసారు కదండి. ఇలా సన్నగా కట్ చేసుకోండి. వీటిని జూలియన్స్ అంటారు. ఇది క్యాస్కేడ్ అరేంజ్ చేసుకుని సన్నగా జూలియన్స్ లా కట్ చేసుకోండి. అలాగే నేను ఇవి కూడా కట్ చేసేస్తాను. ఇవి కట్ చేసాను కదా, ఇవి మనము చక్కగా ఇందుట్లో వేసేసుకోవచ్చు. ఇందుట్లో ఆల్రెడీ మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసాం. మనము హాట్ చిప్స్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా, సటా అని వేస్తూ ఉంటాడు. అదే స్టైల్, కానీ ఇది మనం చేసేది సల్లి పొటాటోస్. ఇలా సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పేపర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ చూసారా ఎంత సన్నగా కట్ అయినాయో, బ్యూటిఫుల్ కదా. సల్లి పొటాటోస్ తయారు చేయ విధానం ఇదేనండి, చాలా సింపుల్. అండ్ ఇది పార్సీ డిష్లో రెగ్యులర్గా అండ్ వాళ్ళు ఏ చేసినా కానీ ఇది గార్నిషింగ్కి లేదా ఎక్స్ట్రా ఒక బౌల్లో సల్లి పొటాటోస్ ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు దీనికి బాగా కలుపుకున్నాం కాబట్టి అంత స్టార్చ్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక పేపర్ ప్లేట్లో వేస్తే దీంట్లో ఉన్న వాటర్ కూడా కొంచెం అలా మెల్లిగా జారిపోతుంది అండ్ పేపర్కి అంటుకుంటుంది. చూసారు కదా, ఆహా, పొడుగు ముత్యాల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు దీని మీద ఇంకొక పేపర్ తీసుకొని అలా లైట్గా సాఫ్ట్గా ప్రెస్ చేయండి. ఇది చూడండి, వాటర్ అబ్జర్వ్ ఎలా చేసేసుకుంటుందో పేపర్. ఇలా నీట్గా అన్ని సైడ్స్. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా తయారవుద్దో, బ్యూటిఫుల్ కదా. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయింది, జస్ట్ మనకు ఇవి మాత్రమే మిగిలాయి. ఒక్కసారి మళ్ళీ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు ఇది కొంచెం హైలో పెట్టుకుందాం. ఇప్పుడు ఇది తీసేసి ఇక్కడ చూసారా, ఇప్పుడు మనము కొంచెం తీసుకొని అలా వేసుకోండి. ఫ్రై అవుతుంది కదండి. నేను మీకు ఒక బ్యూటిఫుల్ సింపుల్ టెక్నిక్ చూపిస్తా.
ఒక చిన్న గంటె తీసుకోండి. గంటె తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేయండి. ఈ ఉప్పులో కొంచెం వాటర్ ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనము ఇక్కడ ఆల్రెడీ ఆలు వేసాం కదండి, సన్న సన్నగా కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్ మనము అలా వేస్తాం. ఎందుకు వేసావు సుమిత్ అని మీరు చిన్న డౌట్ రావచ్చు. ఇప్పుడు ఏమైందంటే ఆ సాల్ట్ వాటరు ఆ ఆయిల్లో వెళ్ళిన తర్వాత టోటల్గా అలా స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ మనము ఈ ఆలుని కట్ చేసి ఒక సాల్ట్ వాటర్లో కడుక్కొని మనం ఇందుట్లో వేసాం, కరెక్ట్. కానీ ఆ సాల్ట్ అన్నిటికీ కరెక్ట్గా పట్టిందా లేదా ఎలా తెలుస్తుంది? ఇలా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇది వేసాం కదా, ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి అందరికీ తగులుతుంది అనమాట. లేదంటే ఏమవుతుందంటే కొన్ని దగ్గర సాల్ట్ ఉంటుంది, కొందరు సాల్ట్ ఉండదు. సో ఇది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక స్పైరల్ తీసుకొని చూసారా ఇంత చక్కగా తయారైన సల్లి పొటాటోస్ అండి. అండ్ ఇది ఒక పేపర్ ప్లేట్లో వేసుకుందాం. ఆహా, మ్యాచ్ స్టిక్ మెన్ అనే ఒక సినిమా ఉంది ఇంగ్లీష్లో, చూసారా? మ్యాచ్ స్టిక్ మెన్ లానే ఉంది కదా. దీన్ని ఇంగ్లీష్లో మ్యాచ్ స్టిక్ పొటాటోస్ కూడా అంటారు తెలుసా. అండ్ ఇది ఇప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈరోజు మన టెక్నికల్ సెగ్మెంట్లో సల్లి పొటాటోస్ ఎలా తయారు చేసామో ఇప్పుడు మనము చేసేది సల్లి ముర్గ్. దానికోసము మనకు కావాల్సింది అఫ్కోర్స్ ముర్గ్ అంటే చికెన్ అండి. అండ్ నేను ఆల్రెడీ ఒక 2 పీసెస్ రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక చిన్న ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని ఇప్పుడు చిన్న మ్యారినేషన్ చేస్తాను, అది క్లియర్గా గమనించండి. మనకు కావాల్సింది కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం కారం, కొంచెమే బేసిన్ అంటే శనగపిండి, ఇది పక్కన పెట్టుకోండి. కొంచెం ఉప్పు, తర్వాత ఫస్ట్ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దీంట్లో మనము కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇంతలో మనము ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఇది ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఎందుకంటే నేను మీకు ఇంకొక టెక్నిక్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక చికెన్ ముక్క తీసుకున్నా. ముక్క తీసుకొని ఒక జనరల్ నైఫ్ తీసుకోండి. జనరల్ నైఫ్ తీసుకొని దాని మీద ఒక ఘాటు వేయండి, కనిపిస్తుంది కదా. అలాగే ఇంకోటి కూడా, ఈ ఘాటు కూడా ఎలా ఉండాలంటే ఏదో లైట్గా అలా స్క్రాచ్ కాకుండా మీరు వేసిన ఘాటు కొంచెం డీప్గా ఉండాలి, లోపల ఉన్న బోన్కి అలా టచ్ అవ్వాలి. ఇప్పుడు నేను కూడా ఇట్లా కట్ చేస్తే రక్తం వస్తుంది, అట్లా వద్దు. ఇది మాత్రం కట్ చేస్తాం, ఇలా కట్ చేసుకోండి. అలాగే రివర్స్ సైడ్ కూడా అలాగే కట్ చేసుకోండి. బోన్ టచ్ అయ్యేదాకా కట్ చేసుకోండి. ఈ ఘాట్లు మనం ఎందుకు పెడుతున్నామంటే మనం తయారు చేస్తున్న ఈ మిశ్రమము లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. లేకపోతే ఒట్టి పైనే ఉంటుంది, అంటే ఈ మసాలా ఒట్టి పైనే ఉంటుంది. ఒకవేళ మనం ఇట్లా ఘాటు పెట్టామనుకోండి, మనం మసాలా దీనికి రుద్దినప్పుడు ఆ మసాలా లోపలికి వెళ్ళిపోయి లోపలున్న ఈ మీట్ చూసారా, ఈ మీట్లో మంచిగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ అలాగే ఇటు సైడ్ కూడా, ఇటు సైడ్ ఆల్రెడీ కొంచెం బోన్ ఉంది కాబట్టి టెన్షన్ లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని మనము చక్కగా ఇది చూడండి, ఈ మసాలా తీసుకోండి, ఇలా మంచిగా కొంచెం కుస్తీ పట్టండి, అప్పుడు మసాలాలు బాగా అంటుకుంటాయి. అలాగే ఇది కూడా ఈ మసాలా తీసి మనము ఇలా లోపల తోసినా తప్పలేదు, తోస్తే ఇంకా హాయి. ఇప్పుడు ఇది కూడా, ఇప్పుడు ప్యాన్ కూడా వేడైపోయింది. ఇందులో మనం లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుంటాం. సల్లి ముర్గ్
వెరీ ఫేమస్ పార్సీలో. ఎందుకంటే పార్సీ వాళ్ళు ఇది తిని, మీకు తెలుసా, మన కంట్రీలో పెద్ద పెద్ద బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్ పార్సీలండి. ఈ మురుగు తిని తెలివి ఎక్కువైందంట. ఇప్పుడు ఇది ఇందుట్లో చక్కగా వేసుకుందాం. అలాగే దీనికి కూడా డ్రాప్ చేసుకోవచ్చు ఇందుట్లో. ఇది అయ్యే లోపల మనం ఒక టాంగ్ తీసుకొని, యూజువల్గా చాలా మంది చేతులు పెడతారు, కొంచెం రిస్క్ అండి. ఎందుకంటే నేను ఒకటి శాంపుల్గా 2 పీసులు చేశాను, అది ఒక 10 పీసులు, అది ఒక 2 కిలోలు చేయాలనుకోండి కష్టం అవుతుంది. సో ఇది కొంచెం ఫ్రై అయిన దాకా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు కింద మంచిగా ఫ్రై అయింది, చూద్దాం ఎలా వచ్చిందో. చూసారా కింద ఎలా చక్కగా ఫ్రై అయిందో? అలాగే అటు సైడ్ కూడా మనకు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంతలో నేను ఒక హండీ రెడీ పెట్టుకున్నాను, ఇది మన కర్రీకి అవసరం పడుతుంది. ఇప్పుడు నేను ఇది అక్కడ షిఫ్ట్ చేసుకుంటా. షిఫ్ట్ చేసుకొని దీన్ని ఆన్ చేసుకొని దీన్ని సిమ్లో పెట్టి దీని మీద ఒక మూత పెట్టుకోండి. అది ఆ స్టీమ్లో చక్కగా కింద ఫ్రై అవుతుంది, పైన ఆల్రెడీ కొంచెం ఫ్రై అయింది కదండి. ఈ స్టీమ్లో టోటల్గా ఆ మసాలా లోపలికి వెళ్ళాయి కదండి, చక్కగా తయారవుతుంది. ఇప్పుడు మనకు ఒక హండీ కావాలి. ఈ హండీలో కొంచెం ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని హైలో పెట్టుకోండి. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క. ఇప్పుడు ఇది లైట్గా సాటే చేసుకోండి. సాటే చేసుకున్న తర్వాత కొద్ది సెకండ్లకు మనము ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇందులో మనం కొంచెం ఉప్పు, తెలుసు కదా ఈ ఉప్పు ఎందుకు వేస్తున్నాను. ఫస్ట్ థింగ్ సాల్ట్ ఫర్ టేస్ట్. రెండోది వేసిన ఉల్లిపాయలో వాటర్ తొందరగా డ్రైన్ చేసేసి అవి బ్రౌన్ కలర్లో తయారు చేస్తాయి. ఇది బాగా చేసుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేదలా. చూసారు కదా, ఇలా లైట్గా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అది వేసుకోండి. వేసుకొని కొంచెం లైట్గా సాటే చేసుకోండి. ఇప్పుడు నేను వేసేది పంచదార. ఈ షుగర్ వేసిన వెంటనే మనకు కొంచెం ఇది ఫైనల్ స్టేజ్లో క్యారమలైజ్ అయిపోతుందండి. అండ్ పార్సీ కూరల్లో కొంచెం ఆ బ్రౌనిష్ టింట్, కొంచెం ఆ స్వీట్నెస్ ఎందుకు వచ్చింది అంటే కేవలం కొంచెం పంచదార యాడ్ చేసినందుకే. ఇప్పుడు ఇందులో ఇది కొంచెం క్యారమలైజ్ అయిన తర్వాత, అంటే ఆ షుగర్ వేసాం కదండి, అది మెల్ట్ అయిపోయి కొంచెం ట్యాన్ అవుద్ది, అంటే కలర్ మారుతుంది. అలాగే వేరే వాటిని కూడా కొంచెం రంగు మార్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనము వినిగర్, చూసారా ఆ షుగర్ వినిగర్ కలిసిన తర్వాత టోటల్గా డ్రామానే మారిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్, అలాగే ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇప్పుడు కొంచెం ఇది హైలో పెట్టుకుంటా ఇది ఇలా సాటే చేసుకోండి. ఆయిల్ కొంచెం బయటకు వచ్చేదాకా అలా మీరు సాటే చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఈరోజు మనం చేసేది సల్లీ ముర్గ్. సో నేను కొంచెం దానికి స్పెషల్ ఎఫెక్ట్, పార్సీ స్టైల్ కానీ మన బ్యాచిలర్ స్టైల్లో కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, అందుకే నేను ఆప్రికాట్ అంటే జర్దాలు, ఇవి చూడండి ఎంత బాగుంటాయో. ఆహా, ఇవి నేను వేయబోతున్నా. దానివల్ల టేస్టే కాదు, ఆ అరోమా అలా కొన్ని గంటల సేపు మన రూమ్లోనే ఉంటుంది. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ జర్దాలు మనము ఇలా కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇది ఇందులో వేసేయండి. వేసేసి
ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. వావ్, సూపర్గా తయారైంది. ఇప్పుడు ఇది మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని ఇందులో మనము కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని షేక్ చేస్తే ఆ జ్యూసెస్ అన్నీ ఆ వాటర్లో వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు మనము దీన్ని టాంగ్తో జాగ్రత్తగా ఒకటి తర్వాత ఒకటి ఇందుట్లో వేస్తాం. వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకొని చూసారా, ఇప్పుడు ఆ మసాలా ఎక్కడా వేస్ట్ కాలేదు. అంటే మిగిలిపోయిన మసాలా కూడా మనము వాటర్తో కొంచెం డైల్యూట్ చేసేసి ఇందులో వేసాము. వేసుకొని అలా లైట్గా అలా తిప్పుకుందాం. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనము ఈ మూతనే పెట్టుకోవచ్చు. ఇంకొక 10 నిమిషాలు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, సల్లి మురుగు రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం చేసేది బరోచి అఖోరి. ఇప్పుడు మనము 3 గుడ్లు తీసుకుందాం. ఒక ఎంటీ బౌల్లో బ్రేక్ చేసుకొని ఇందులో అలాగే ఇంకో గుడ్డు కూడా. ఈ బరోచి చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఇది సూరత్ దగ్గర, అంటే గుజరాత్లో చాలా ప్లేసెస్లో మనకు డైమండ్స్ ఆ బిజినెస్ అవుతుంది కదండి. అలాగే బరోచి కూడా. అండ్ గమనించండి, ఈ బౌల్లో మనం 3 గుడ్లు వేసాము. ఇందులో కొంచెమే మిల్క్. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇందులో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. రైట్, బీట్ చేసుకొని ఇది కొంచెం ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక ఫ్రైయింగ్ ప్యాన్. ఈ ఫ్రైయింగ్ ప్యాన్ మీద ఓకే ఫస్ట్ ఆన్ అయితే చేసుకుందాం. ఆన్ చేసుకొని దీంట్లో మనము కొంచెం ఘీ, అది కూడా 1 టీ స్పూన్ చాలు. అండ్ ఇది ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీరా వేసి లైట్గా సాటే చేసుకోండి. ఈ జీరా వేసాం కదండి, మనం ఎప్పుడు నెక్స్ట్ ఐటమ్ వేయాలంటే ఆ జీరా నుంచి కొన్ని చిన్న చిన్న బబుల్స్ అలా వస్తూ ఉంటాయండి. చూసారా, ఇక్కడ వస్తున్నాయి. అంటే వీడు రెడీ అంటే వీడి పార్ట్నర్స్ అందరు రావాలి కదా. అప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, అలాగే అల్లం, అలాగే వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. తీసుకొని లైట్గా సాటే చేసుకోండి. సాటే చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వేసుకున్న తర్వాత మనము దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఫస్ట్లో మనం వేసింది ఘీ, అదే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. ఘీ కదండి, కొంచెం తొందరగానే అవుతుంది. ఇది చూసారా, కొంచెం బ్రౌన్గా అయింది కదా. ఇప్పుడు 1-2 డ్రాప్స్ వాటర్ వేసుకుందాం. వేసుకుంటే ఆ బ్రౌనిష్ టింట్ అరెస్ట్ అవుతుందండి. అండ్ ఎక్కువ మాడిపోకుండా మనం దాన్ని అలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇందులో మనము కొంచెం షుగర్, అలాగే ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు. ఈ షుగర్ వేసిన వెంటనే అది క్యారమలైజ్ అయిపోతుందండి. చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు దీంట్లో మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొంచెం వేసుకోండి.
వేసుకొని ఇప్పుడు ఇందుట్లో మనము ఇందాక బీట్ చేసుకున్నాం కదండి ఎగ్, అది ఒకసారి ఎగ్ వేయండి. ఇప్పుడు మనము మంచిగా కలుపుకోండి. ఇది ఎంత పాపులర్ అంటే మన ఇండియాలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంటుంది కదండి, ఆ ఏరియాస్లో రెగ్యులర్గా వాడతారు. మన దేశానికి బార్డర్ సెక్యూరిటీ ఎంత అవసరమో అలాగే మనము ఉన్న అపార్ట్మెంట్ దగ్గర కూడా సెక్యూరిటీ అంతే అవసరం అండి. సో అందుకే ఈ డ్రెస్ వేసా ఈరోజు. అండ్ ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఆ హీట్లో దీన్ని తిప్పుకోండి, ఎందుకంటే ఇది ఇంకా వేడివేడిగానే ఉంటుంది. సో మనం ఇట్లా వదిలేసి ఏదైనా అటు ఇటు వెళ్ళామనుకోండి కాలిపోద్ది. ఆహా, ఓకే, ఇక్కడ చూసారా బరుచి అఖురి రెడీ. ఇక్కడ మనం తయారు చేసింది సల్లీ ముర్గ్. ఇది కూడా ఒక్క నిమిషం చూస్తా. ఓ, ఇది కూడా రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం ప్లేటింగ్ చేసేసుకుందాం. ఇది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము ఇక్కడ ప్లేటింగ్ పెడదాం. పెట్టేసి ఫస్ట్ మనము దీన్ని ఇలా తీసుకొని ఇది ఇక్కడ పెడదాం. పెట్టేసి దీన్ని ఇక్కడ పెట్టి ఇప్పుడు దీనికి కొంచెం హైలైట్. ఓకే, ఇది చూడండి, ఇక్కడ పావు ఉంది, రైస్ ఉంది, లైట్గా సలాడ్, ఒక క్యూకంబర్, ఒక క్యారెట్ అట్లా కట్ చేసి బరుచి అఖురి రెడీ. దీన్ని కొంచెం హైలైట్ ఇచ్చాము. ఇంకా అలా పెంచుదామా హైలైట్? కొంచెం ఏంటండి, లైట్గా కాదు, అలా. ఆహా, చూసారా చైనాలో ఉన్నట్టుంది కదా? లేదండి, ఇది గుజరాత్ నుంచి వచ్చింది, పార్సీ ఫుడ్. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుందాం. ఈ ప్లేట్ ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు సల్లీ ముర్గ్. ఆహా, ఇది ఇక్కడ పెట్టేసి ఎంత బాగుంది చూడండి. ఆ అరోమానే మనకు ఒక కిక్ వస్తుందండి. ఇది ఇలా పెట్టి దీన్ని కూడా జాగ్రత్తగా తీసుకొని ఇప్పుడు చూడండి, దీని మీద కూడా కొంచెం కొత్తిమీర అలా వేస్తాం. వేసి సల్లీ పొటాటోస్ కూడా అండ్ ఇలా వేస్తాం. ఇది చూసారా? ఆహా, సల్లీ పొటాటోస్, సల్లీ ముర్గ్, బరోచి అఖోరి. ఈరోజు మన ఎపిసోడ్లో ఎంత చక్కగా తయారు చేసామో. చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు. కానీ సుమిత్ మాత్రం మన ఎపిసోడ్లో మన డిషెస్ బరుచి అఖోరి అండ్ సల్లీ ముర్గ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఇక నేను ఆగలేనండి, లెట్ మీ టేస్ట్. సల్లీ పొటాటోస్ హైలైట్ అండి. అండ్ ఫస్ట్ బరోచి అఖోరి. ఆహా, మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. సెక్యూరిటీ కాదండి, మన మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే ఫుడ్ చక్కగా చేసుకోవాలి, ప్రొసీజర్ వైజ్, అంటే ఫార్ములా బేస్గా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం. ఇప్పుడు చికెన్ మనము స్పూన్తో కాదు చేత్తోనే తిందాం. సల్లీ ముర్గ్. ఆహాహా, ఇలా తినాలంటే ఎవరికైనా బీభత్సంగా రాసి ఉండాలండి. అయితే మనమే రాసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చూసారుగా ఈ ఎపిసోడ్లో ఎంత చక్కగా చేసామో. అలాగే ఫర్దర్గా మన నెక్స్ట్ ఎపిసోడ్లో మనము కొత్త వంటలు, కొత్త రుచులతో మీ సుమిత్ రాయ్ విల్ బి బ్యాక్ ఇన్ బలా మిస్టర్ బ్రహ్మచారి. ఎంజాయ్. నేను డ్యూటీకి వెళ్ళి వస్తా.
సల్లి ముర్గ్ తయారీ విధానం. ఒక ప్లేట్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, శనగపిండి, ఉప్పు, కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. చికెన్ ముక్కలు ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో ఆయిల్ వేసి వేడి చేసుకొని దానిలో ఈ చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక హండిలో ఆయిల్ వేసి దానిలో బిర్యానీ ఆకు, యాలికలు, ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చక్కెర, వినిగర్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, కశ్మీరీ కారం, టమాటో ముక్కలు, ఆప్రికాట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలు, కొంచెం నీళ్లు ఈ మిశ్రమంలో వేసి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దానిపై సల్లి పొటాటో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన సల్లి ముర్గ్ రెడీ. బరుచి అకురి తయారీ విధానం. ఒక బౌల్ లో 3 గుడ్లు వేసి దానిలో పాలు పోసి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, ఉప్పు, చక్కెర, కారం, పసుపు, టమాటా ముక్కలు, ఎగ్ మిశ్రమం వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బరుచి అకురి రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. జస్ట్ లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi. అదే ఫేస్బుక్ లో చూడాలనుకుంటున్నారా? www.facebook.com/etvabhiruchi.